వెల్కమ్ బ్యాక్. ఇంతమంది ఇన్ని రకాలుగా ఏకమవుతున్నారు సరే, వీళ్ళంతా ఇప్పటి నుంచే పావులు కదిపితే 2019 కల్లా మోడీ వ్యతిరేక ఫ్రంట్ ను తెరపైకి తీసుకురాగలరా? తెచ్చినా ఆ ఫ్రంట్ కు మోడీని ఢీకొట్టే సత్తా ఉంటుందని భావించొచ్చా? ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నో ఫ్రంట్లు పుట్టుకొచ్చి కాలగర్భంలో కలిసిపోయాయి. మరి నడుస్తున్న చరిత్రలో భవిష్యత్తుకు బాటలేసుకుంటున్న ఈ యాంటీ మోడీ ఫ్రంట్ ఆయుష్ ఎంతకాలం ఉంటుంది? ఇప్పటి వరకు చరిత్రలో ఎన్నో ఫ్రంట్లు పుట్టుకొచ్చాయి. కాకపోతే అవన్నీ కూడా పార్టీలకు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఫ్రంట్లే. తొలుత కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ ను ఎన్టీ రామారావు ఏర్పాటు చేసి అధికారంలోకి తీసుకొస్తే ఆ తర్వాత కాలంలో యాంటీ హిందూత్వ ఫ్రంట్ ను కాంగ్రెస్ మిత్రపక్షాలు తెరపైకి తీసుకొచ్చాయి. కానీ ఇప్పుడు పార్టీలకు సిద్ధాంతాలకు అతీతంగా యాంటీ మోడీ ఫ్రంట్ ను తెరపైకి తీసుకురానున్నారు. 2019 కురుక్షేత్రంలో విజయం కోసం మొదలుపెట్టిన ఈ ప్రయత్నాలు చాలా ముందస్తు ప్రయత్నాలే అయినా మోడీ లాంటి నాయకుడిని ఢీకొట్టడానికి ఇది తప్పనిసరి అన్నది ప్రాంతీయ పార్టీల అభిప్రాయం. అయితే ఈ ఫ్రంట్ కి పరోక్షంగా మద్దతు లభించేది నిస్సందేహంగా కాంగ్రెస్ నుంచే. కానీ ప్రాంతీయ పార్టీల మధ్య రాజకీయాలకు అతీతంగా దృఢమైన బంధం నెలకొంటుందన్నది మాత్రం అనుమానమే. ఎందుకంటే 1994లో పివి ప్రధానిగా ఉన్న టైంలో ఉత్తరప్రదేశ్లో బీఎస్పీతో కాంగ్రెస్ రాజకీయ దోస్తీ చేసింది. వాస్తవంగా ఆ అసెంబ్లీ ఎన్నికల్లో వీరి కూటమి పీఠం దక్కించుకోవాల్సి ఉన్నా అలా జరగలేదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. అప్పటికీ ఇప్పటికీ రాజకీయ పరిస్థితులు మారినా ప్రజల ఆలోచన విధానంలో మాత్రం మార్పులు రాలేదు. ఎందుకంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం పొత్తులు పెట్టుకునే పార్టీలను ఆదరిస్తారా అన్నది ఖచ్చితంగా చెప్పలేం. ఇక ఇప్పుడు యూపీలోనే తీసుకుంటే ఎస్పీతో కాంగ్రెస్ కలిసే అవకాశం ఉంది కానీ బీఎస్పీ మాత్రం కలవదు. అంటే ఎలాగైనా త్రిముఖ పోరు తప్పదన్నమాట. అంటే ఇక్కడ మోడీని ఢీకొట్టడం కష్టమే. ఇది ఒక అలయన్స్ ఆఫ్ ఎనిమీస్. అంటే వాళ్ళకి ఒకళ్ళు ఎంతో విరోధులు ఉన్నారు. వాళ్ళు విరోధీల కుటుంబీ అని పెట్టవచ్చు. మోడీకి వ్యతిరేకమైన కుటుంబే కాదు, ఎవరికి వాళ్ళ రాష్ట్రాల్లో విరోధాలు ఉన్న వాళ్ళకి కలవాలా. లెఫ్ట్ పార్టీస్ వామపక్షాలను మమతా బెనర్జీకి ఎక్కడలేని విరోధం 20 సంవత్సరాలు బట్టి బెంగాల్లో ఉంటే, అలాగే మాయావతికి ములాయం సింగ్కి 30 సంవత్సరాలు బట్టి విరోధం ఉంటే, ఏడీఎంకి డిఎంకేకి అలాగా 30 సంవత్సరాల విరోధం. విరోధీలు అందరూ కలిసి కొత్త విరోధి కోసం ఏరుకోవాలా? అసలు ఇది సాధ్యం కాదు. ఇక మమతా బెనర్జీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మోడీని ఢీకొట్టడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆమెకు కామ్రేడ్ల మద్దతు లేదు. దీనికి తోడు మొన్నటి ఎన్నికలతో బీజేపీ కూడా ఇక్కడ ఖాతా తెరిచింది. ఈశాన్య రాష్ట్రాల మినహా ఉత్తరాదిన ఉన్న రాష్ట్రాల్లో ఓ పక్క మోడీ హవా కొనసాగుతూ ఉంటే కాంగ్రెస్ క్రమేపీ బలహీనపడుతూ వస్తోంది. ఇలాంటి టైంలో ఇక్కడి ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి మోడీని ఢీకొడతాయని ఊహించడం కష్టమే. అంటే మొత్తంగా ఉత్తరాదిన ఉన్న మోడీ వ్యతిరేక గాలి అన్నది ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే అటకెక్కిపోతుందన్నది నిర్వివాదాంశం. దీనికి తోడు బీజేపీ రథసారథి అమిత్ షా ఎక్కడికెయ్యేది ప్రస్తుతం అన్నట్లు స్థానిక వ్యూహాలతో దూసుకెడుతూ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాషాయ జెండాల్ని రెపరెపలాడిస్తున్నారు. అలాగే ఎప్పుడు లేని బెంగాల్లో ఫస్ట్ టైం వాళ్ళ అసెంబ్లీ సీట్ గెలవటం, 2 పార్లమెంట్ సీట్లు వాళ్ళ బలం మీద వాళ్ళు గెలవటం, ఇదంతా మనం రాబోయే రోజుల్లో ఈ ఏరియాలో వాళ్ళు ప్రవేశించటం, ఏ నాయకులకి వాళ్ళు ఉన్న పార్టీలో స్థానం లేకపోవటం, వాళ్ళందరూ జాయిన్ అవుతారు. దానివల్ల రీజనల్ పార్టీస్ ప్రాంతీయ పార్టీలు అయిపోయిందంటానికి వీల్లేదు. కానీ ఏ తీర్పు వస్తుందో ఎలా వస్తుందో చెప్పలేం. కానీ మార్పు అనేది మాత్రం ఖాయం. ఇక ఒడిశా నుంచి నవీన్ పట్నాయక్ తన సొంత బలం మీద ఆధారపడాలని చూస్తున్నారు తప్ప మోడీ వ్యతిరేక ఫ్రంట్లోకి వెళ్లడం ఆయనకి ఇష్టం లేని విషయం. ఇక దక్షిణాదిన ఉన్న రాష్ట్రాల్ని చూసుకుంటే 2 తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్ కోలుకోలేని దెబ్బతింది. ఇక ఇక్కడి ప్రాంతీయ పార్టీలైన 2 అధికార పార్టీలు కూడా కేంద్రాన్ని ఢీకొట్టే ఆలోచనలు ఏకోసాన చేయడం లేదు. ఇక ఉన్న వైఎస్ఆర్సీపీ తన అస్తిత్వం కోసం పోరాడుతోంది. తమిళనాడులో డిఎంకే రాజకీయ అస్తిత్వంలో ఉండగా అన్నా డిఎంకే అధినేత్రి బలహీనతతో కుంగిపోయింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి వీళ్ళిద్దరూ మోడీకి అనుకూలంగా అడుగులేసే అవకాశాలున్నాయే గాని ఢీకొట్టే సూచనలు కించిత్ కూడా లేవు. ఉంటే గింటే కామ్రేడ్లంతా ఏకమైతే కేరళ నుంచి మోడీకి కాస్తంత వ్యతిరేకత రావచ్చు. మోడీని 2019లో బలంగా ఎదుర్కొనే శక్తి ఏర్పడాలంటే ఒక ప్రత్యామ్నాయ మోడీ ఏదైతే అభివృద్ధి మోడల్ను ఈ దేశంలో తీసుకొస్తున్నాడో దానికి ప్రత్యామ్నాయ అభివృద్ధి మోడల్ని, ప్రత్యామ్నాయ డెవలప్మెంట్ని, ప్రత్యామ్నాయ సంస్కృతిని లేదా ప్రత్యామ్నాయ ఐడియాలజీతో కూడిన కామన్ మినిమం ప్రోగ్రామ్తో కూడిన ఒక ఫ్రంట్ రావాల్సిన అవసరం ఉంది.
బట్ ఇప్పటివరకు ఉన్న లాలు కానీ ములాయం కానీ వీళ్ళందరూ కూడా కామన్ ప్రీమియం ప్రోగ్రామ్ విషయంలో ఇంతవరకు స్పష్టత లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్గా ఉన్నారు. కాబట్టి అంత త్వరగా మోడీని ఎదుర్కొని ముందుకు వచ్చే ప్రత్యామ్నాయం కనబడట్లేదు. ప్రస్తుతానికి కాంగ్రెస్ దగ్గరున్న ఆయుధం ముస్లిం మైనారిటీ ఓట్లు మాత్రమే. అయితే యాంటీ హిందూ ఓట్ అన్నది చరిత్రలో కలిసిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతానికి దేశంలో ముస్లిం ఓటు డీవియేట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఎంఐఎం లాంటి ప్రాంతీయ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. మహాపోరులో కాస్తంత బలం పెంచుకున్న ఎంఐఎం హస్తినలోనూ సత్తా చాటాలని చూస్తోంది. దీంతో ముస్లిం ఓటు బ్యాంకు ఇలాంటి సంప్రదాయ పార్టీలకు పడితే అప్పుడు కాంగ్రెస్ కి చుక్కెదురే. మొత్తంగా కాంగ్రెస్ గాని ఈ ఫ్రంట్లు కానీ కేవలం యాంటీ మోడీగానే ముందుకెళ్లి బల సమీకరణ చేసుకోవాలి. ఇక ఇదొక్కటే కాదు, చరిత్రలో ఎన్నో ఫ్రంట్లు వచ్చాయి. మొదట్లో వచ్చిన యునైటెడ్ ఫ్రంట్ కూడా 3 భాగాలుగానే మిగిలిపోయింది. ఎక్కడి వరకు ఎందుకు, మొన్నటి ఎన్నికల వరకు ఊరిస్తూ వచ్చిన థర్డ్ ఫ్రంట్ కూడా నీరు లేని మేఘంలానే కరిగిపోయింది. వాస్తవానికి ఇలాంటి ఫ్రంట్లకు రాజకీయ వ్యూహం తప్ప సిద్ధాంతపరమైన ఐక్యత కనిపించదు. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలను దించడానికి అవసరార్థం ఏకమయ్యే ప్రయత్నాలే తప్ప ఇందులో ప్రజా ప్రయోజనాలు కించిత్ కూడా కనిపించవు. గతంలో ఫ్రంట్లన్నీ పార్టీలకు సిద్ధాంతాలకు భిన్నంగా వచ్చినా ఇప్పుడు ప్రసవ వేదనలు పడుతోన్న ఈ ఫ్రంట్ మాత్రం వ్యక్తిని వ్యతిరేకిస్తూ రాబోతోంది. మోడీ వ్యతిరేకతగా చూడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా వాళ్ళు నిలబడాలి అనుకుంటున్నారు. ఆ నిలబడాలనుకునేటువంటి దాంట్లో స్థిరత్వం లేకపోవటం అనేది కూడా మనకు కనపడుతుంది. ఒకవైపున నిలబడాలనుకుంటారు, కొన్ని సందర్భాల్లో వాళ్ళతో మళ్ళీ షరీక్ అవుతుంటారు. ములాయం సింగ్ ఎన్ని పిల్లిమొక్కలు వేసాడో కూడా చూసాం. కనుక ఇటువంటివి ఉండొచ్చు తప్ప అది కేవలం మోడీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యక్తిగతంగా వ్యతిరేకంగా అని భావించడం అనేటువంటిది అసలు కరెక్ట్ కాదని. అయితే ఇలాంటి రాజకీయ ఫ్రంట్లకు నాయకుడిని ఎన్నుకోవడం కూడా కష్టమైన విషయమే. గతంలో ఇలాంటి ఫ్రంట్లు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధానులుగా పీఠమెక్కిన విపి సింగ్, చంద్రశేఖర్, దేవేగౌడలు అప్పటి వరకు జాతీయ రాజకీయాల్లో ప్రభావం చూపిన నేతలేం కాదు. ఇప్పుడు కూడా మోడీ వ్యతిరేక ఫ్రంట్కి అదే ఇబ్బంది కనిపిస్తోంది. ప్రస్తుతానికి ములాయం వాళ్లకు ఆశాజ్యోతిలా ఉన్నా మోడీని ఢీకొట్టేంత సత్తా ఆయనకు లేదనే చెప్పాలి. అవసరం ప్రత్యర్థి ఎదుగుదలను నిరోధించడం తప్ప ఈ ఫ్రంట్లకు వేరే లక్ష్యం లేదు. కానీ మోడీ లాంటి నేతను ఢీకొట్టడం మాత్రం వీళ్లలో ఎవరికీ సాధ్యం కాదు. వీళ్లందరూ ఏకమైనా సాధ్యం కాదు. పోనీ ఈ తోక పార్టీలన్నీ కాంగ్రెస్ చుట్టూ చేరినా అక్కడ నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. రాహుల్ సత్తా ఏంటో ప్రతిసారి ఎన్నికల్లో రుజువవుతూనే ఉంది. మోడీ దెబ్బకు తట్టుకోలేక చరిత్రలో అత్యంత స్వల్ప స్థానాలకు పరిమితమై కుదేలైన పార్టీ మళ్లీ పుంజుకుని మోడీని ఢీకొడుతుందన్నది అనుమానమే. ఇక చిన్నాచితక ప్రాంతీయ పార్టీలు ఎన్ని ఏకమైనా మోడీ లాంటి మేరు పర్వతాన్ని ఢీకొట్టడం అసాధ్యమే. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో